సిద్ధంగా ఉన్నారు. సత్య, గుడ్ ఈవినింగ్. ఏంటి ఇవాళ రంపచోడవరం కార్యకర్తల సమావేశంలో జగన్ 2.0 చూస్తారు అనేటువంటి కామెంట్స్ చేశారు. ఏంటి అసలు 2.0 గురించి? జగన్ ఇంకా భ్రమల్లోనే ఉన్నారనుకోవాలా, లేకపోతే కార్యకర్తలు చేజారిపోతారని చెప్పి వారిని నిలబెట్టుకునేటువంటి చేస్తున్న ప్రయత్నమా, లోకల్ బాడీలు వస్తున్నాయని చెప్పి ఇప్పటి నుంచే వారిని ప్రిపేర్ చేసేందుకు చేస్తున్నటువంటి ఎత్తుగడ ఏంటి అసలుకి? శ్రీహరి గారు, మనం ముఖ్యంగా గమనించాల్సింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో అత్యంత పట్టించుకొని లేదా విస్మరించబడ్డ వర్గం ఏదైనా ఉందంటే వైసీపీ కార్యకర్తలు. ఆయన వైసీపీ కార్యకర్తను ఒక్కరోజు కూడా కార్యకర్తగా పరిగణించలేదు. 2019 ఎన్నికలకు ముందు తనకు ఓట్లు వేయించే యంత్రాలుగా ఉపయోగించుకున్న వైసీపీ కార్యకర్తలని ఎన్నికల తర్వాత పూర్తిగా వదిలేశారు. కేవలం వాలంటీర్లపైనే పూర్తిగా ఆధారపడి పాలనను కొనసాగించారు. అదే సమయంలో ఎవరైనా వైసీపీ కార్యకర్త కంటే కూడా గ్రామాల్లో కానీ లేదా మున్సిపాలిటీల్లో కానీ నగరాల్లో కానీ ఎవరైతే వాలంటీర్ ఉన్నాడో అతనికి ఎక్కువ ప్రాముఖ్యం ఆ ప్రభుత్వంలో ఉండేది. దీంతో కార్యకర్తలు పూర్తిగా విసిగి వేసారిపోయారు. చివరికి తమ సొంత పనులు అంటే తమ ఇంట్లో ఎవరికైనా పెన్షన్ రావాలి, అర్హత ఉండి కూడా వెళ్ళి వాలంటీర్ని బతిమాలాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. చివరికి అతనికి లంచం ఇచ్చి పెన్షన్ రాయించుకోవాల్సిన పరిస్థితి అయితే అప్పట్లో ఉండేది. దీంతో ఈ కార్యకర్తలందరూ విసిగి వేసారిపోయారు. 2024 ఎన్నికలకు ముందు సిద్ధం సభలు అని పెట్టినప్పుడు జనాన్ని పోగేసే బాధ్యతను కూడా వాలంటీర్లకు అప్పగించారు. చివరికి పోలింగ్ బూత్ల వద్దకు జనాన్ని తీసుకొచ్చే బాధ్యతలు కూడా వాలంటీర్లకు అప్పగించాలని వ్యూహం పంతే ఆ తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఎన్నికల కమిషన్కు అదేవిధంగా జనసేన పార్టీలు కలిసి ఫిర్యాదు చేయడంతో వాలంటీర్లను ఎన్నికల విధుల్లోకి రాకుండా పక్కన పెట్టడం జరిగింది అప్పుడు ఎన్నికల సంఘం. కాబట్టి ఈ వాలంటీర్లను నమ్ముకొని పూర్తిగా పార్టీని అదేవిధంగా ప్రభుత్వాన్ని రెండింటినీ పోగొట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పటికి తెలిసొచ్చింది. దీంతో ఆయన గతం నుంచి కూడా అంటే జగన్ 2.0 అని ఏదైతే చెబుతున్నారో దాంట్లో ఖచ్చితంగా కార్యకర్తలకు పూర్తి ఇది ఉంటుంది. మీరు చాలా బాధపడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు, నేను ఒప్పుకుంటాను, నేను తప్పు చేశాను అని కన్ఫెస్ అవుతున్నాడు. ఆయన క్షమాపణ కోరుతున్నాడు వాళ్ళందరినీ. అయితే 2029 ఎన్నికల తర్వాత మేము మాత్రం కార్యకర్తలకు పూర్తి అండా దండగా నిలుస్తాం, మీరు అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అంటే ఒక రకంగా ఒక భరోసా ఇస్తున్నాడు. మీరు ఏమైనా చేసుకోండి, నేను మీకు అండగా ఉంటా అనే విధంగా భరోసా ఇవ్వడం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. అయితే ఈ క్షణంలో అంటే ఇప్పుడు ఎందుకు భరోసా ఇస్తున్నాడు అనేది ఇప్పుడు అందరి డౌట్. మహానాడు చివరి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు, తమ పార్టీ కార్యకర్తలందరికీ కూడా. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, మీరందరూ సిద్ధంగా ఉండాలి అని చెప్పి. సర్ర ఒకటి స్టార్ట్ అవుతుంది. దాని విషయంలో కూడా అంటే ఓట్లు తొలగించే అవకాశం ఉంటుంది కాబట్టి, ఓట్లు చేర్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఓటర్ల జాబితా శుద్ధీకరణకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ సిద్ధంగా ఉండాలి చెప్పడం జరిగింది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుందని క్లియర్ కట్ ఇండికేషన్ అయితే జగన్మోహన్ రెడ్డికి ఉంది. దీనిలో భాగంగానే ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గం కార్యకర్తలు నాయకులతో భేటీ అయ్యారు. ఈరోజు రంపచోడవరం నియోజకవర్గం అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి ధనలక్ష్మి గారు అదేవిధంగా ఇతర ఆ పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశమే. వారందరికీ ఒకటే విషయం చెప్తున్నారు, మీరు కష్టపడండి, రాను 2 సంవత్సరాల్లో తర్వాత నేను చూసుకుంటా. ఇక కళ్ళు మూసి తెరిచే లోపల 3 సంవత్సరాలు అయిపోతాయి. 4 సంవత్సరాల క్రితం కూడా అదే చెప్పారు. అంటే 2025వ సంవత్సరంలో కూడా అదే చెప్పాడు, 4 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి మన పాలన వచ్చేస్తుంది. ఇప్పుడు 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి మన పాలన వచ్చేస్తుంది. అంతే తప్ప ఆయన తన ఏం తప్పు చేశాడు, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలనే విషయంలో మాత్రం ఆయన చేసుకోవడం లేదు. దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేసుకోవడం లేదు. ఎందుకంటే కార్యకర్తలను విస్మరించాడు, ప్రజలకు పట్టించుకోలేదు, కేవలం బట్టలను ఒక్కడమే పనిగా పెట్టుకున్నాడు, అభివృద్ధిని సంక్షేమాన్ని పక్కన పెట్టాడు. ఈ అంశాల్లో సరిదిద్దుకోకుండా కేవలం కార్యకర్తలను పిలిచి మీరందరూ పనిచేయండి అంటే అసలు మీరు ఏం చేశారు అనేది, గతంలో ఏం చేశారు అనేది ప్రజలు అడుగుతారు కదా కార్యకర్తలు వెళ్ళినప్పుడు. కాబట్టి ఈ విషయంలో మార్పులు చేర్పులు చేసుకోకపోయినప్పటికీ కార్యకర్తలను పంపిస్తే కార్యకర్తలు అబాస్పాలు అవుతారు తప్ప అక్కడ తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఒరిగేది ఏమి ఉండదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు కార్యకర్తలు జపం చేస్తున్నట్టుగా ఈ మొత్తం వ్యవహారం చూస్తే మనకు కనిపిస్తోంది. రైట్. ఇంకొక మాట సత్య, మీరు అక్కడ గతంలో కూడా అడ్మినిస్ట్రేషన్ సెక్రటరియట్లో పాలన సంబంధించినటువంటి వ్యవహారాలను దగ్గరగా చూశారు, రిపోర్టింగ్ కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అసలు మనం అధికారంలోకి రాకముందు అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు మేనిఫెస్టో అంటే ఏమాత్రం విలువ ఉండేది కాదు, మనం భగవద్గీత ఖురాన్ బైబిల్ లాగా భావించి 99% అమలు చేశాము, ఇప్పుడున్నటువంటి సర్కార్ చేయట్లేదు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పిన హామీలు కానీ మేనిఫెస్టో 99% అమలయ్యాయా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మంత్రి కూడా తన పేషీ ముందు అదేవిధంగా అధికారులు కూడా
అధికారులు పేషి ముందు కూడా కొంతమంది అత్యుత్సాహం చూపి ఈ మేనిఫెస్టోని పెట్టడం జరిగింది. అయితే ఓ నెల రోజుల తర్వాత మేనిఫెస్టోని ఒక్కొక్కళ్ళు తీసేయడం మొదలుపెట్టారు. కారణం ఏంటంటే ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. పెన్షన్ పెంచుతామన్నారు, దశల వారీగా పెంచారు దాన్ని. అంటే లాస్ట్ ఇయర్కి కూడా పూర్తిగా పెంచాలి, ఆయన చెప్పిన హామీని నెరవేర్చాలి. పెన్షన్ల విషయంలో మూడు దఫాలు మాత్రమే పెంచడం జరిగింది. 4,000కు చేస్తానన్నా 4,000కి చేయలేదు. అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇంకోటి రెండవ విషయం మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ మద్యం సంపూర్ణ మద్య నిషేధం చేస్తాను, లేదు పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగను అని చెప్పడం జరిగింది. అయితే సంపూర్ణ మద్య నిషేధం పేరుతో మొదటి సంవత్సరం కొన్ని ఏవైతే ఆదాయం రాని షాపులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించారు. అదే సమయంలో కార్పొరేట్ షాపులు అంటే పెద్ద పెద్ద మాల్స్లో వాటిలో షాపులకు అనుమతులు ఇచ్చారు. 5 స్టార్ హోటల్లో అదనపు అనుమతులు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఎక్కడ మద్యం అనేది నియంత్రించలేదు. అదే టైంలో పేదలు నిరుపేదలు తాగే మద్యం పైన విపరీతమైన రేట్లు, అంటే 90 రూపాయలు 100 రూపాయల లోపు ఉండే మద్యం బాటిల్ పైన 200 250 రూపాయల నుంచి 300 చేస్తారు. అదేమంటే అంత రేటు పెడితే ఎవరు కొనుక్కుని తాగరని. అయితే